హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ జయంతి రోజు జగన్ రాజీనామా పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా కేంద్రంతో సంబంధాలు పెట్టుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలకు అయితే సంబంధించి వెళ్ళడం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో అక్కడితో ఆగకుండా వైసీపీ నేతల మీద, కార్యాలయం మీద దాడులు జరుగుతున్నప్పటికీ అందులో వైసీపీ కార్యకర్త దాడిలో గాయపడడంతో పరామర్శించడానికి కూడా అయితే ఈ మేరకు వెళ్ళారండి ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అడుగు అని కూడా చెప్పవచ్చు. గతంలో కార్యకర్తలకు ఏం జరిగినా కూడా చాలామంది స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చారు. ఎవరు కూడా కార్యకర్తల దగ్గరకు వెళ్ళలేదని ఫీలింగ్ చాలామందికి ఉంది. కేవలం అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు మాత్రమే వెళ్ళారు. ఇలాంటి సందర్భాల్లో జగన్ వెళ్ళడం అంటే మిగతా నాయకులకు ఇది ఒక సంకేతం లాంటిదని చెప్పవచ్చు. గాయపడిన వాళ్ళు బాధితుల దగ్గరకు వెళ్ళడము, వాళ్ళని ఓదార్చడం, వారికి అండగా ఉంటానని చెప్పడం ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ తరహా దాడులు మంచి సంస్కృతికి కాదు అని చెప్పేసి దీనివల్ల ప్రమాదం అంటూ హెచ్చరించారండి. అయితే ఇలాంటి నాయకులు ప్రోత్సహిస్తారని అయితే చెప్పారు. కానీ అడ్డు చెప్పకపోతే కింది స్థాయి నేతలు రెచ్చిపోవడం జరుగుతుంది అని, రేపొద్దున కూడా ఇలాంటి విషయాలపైన ఎవరు అదుపు చేయలేరు అని చెప్పేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే పోలీసులు పర్ఫెక్ట్గా ఉండాలి. ఘర్షణలు సృష్టించడానికి వీల్లేదు, ఆపుతూ ఉండాలి. ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే కేసు పెట్టి చట్టబద్ధంగా న్యాయం చేస్తామని, మీరు ఇలా చేయడానికి వీల్లేదని చెప్పాలి. ఇప్పుడు హింస జరుగుతుందని చూస్తూ ఉంటే రేపొద్దున కూడా ఇవాళ తన్నినోళ్ళు రేపు తన్నులు తింటారు అని చెప్పేసి అన్నారండి. ఇవాళ ఆస్తులు కోల్పోయిన వాళ్ళు రేపొద్దున ఆస్తులు కూల్చేస్తారని అయితే చెప్పారు. దీనివల్ల నష్టపోయేది సామాన్యులు, ఇటు కార్యకర్తలు అంటూ జగన్ వ్యాఖ్యానించారండి. సో ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు అయితే తెలియజేశారు ఫ్రెండ్స్.